ఎలన్ మస్క్, బిల్ గేట్స్, గౌతమ్ అదానీ వీళ్ళందరూ ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారు? మాకు తెలుసులే, వీళ్ళంతా వరల్డ్లోనే ది మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్ అని అంటారా? అవును, అది నిజమే. బట్ వీళ్ళందరికీ ఒక కామన్ పాయింట్ ఏంటో తెలుసా? వీళ్ళందరూ ఒక డేంజరస్ ట్రాప్ నుంచి తప్పించుకున్నారు. అయితే అదే ట్రాప్లో ఈరోజు ప్రతి ఒక్కరు గర్వంగా దూకుతున్నారు. ఇంకోవైపు నువ్వు ఇంకా ఏదో కాలేజీలో చదువుకుంటూ ఉండొచ్చు, టైంకి అసైన్మెంట్లు కంప్లీట్ చేస్తూ ఉండొచ్చు, 90% అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ, నచ్చకపోయినా బుక్స్లో ఉన్నది మెమరైజ్ చేసుకుంటూ, కాలేజీ పూర్తయ్యేసరికి నీ దగ్గర గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటుంది, ఒక మంచి జాబ్ దొరుకుతుంది. అదంతా జరిగాక నువ్వు నీ పేరెంట్స్కి ఒక పెద్ద ఇల్లు కొనిపెడతావు, ఒక కాస్ట్లీ కార్ కొంటావు, మ్యారేజ్ చేసుకుంటావు, నీ పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తావు, బాగా డబ్బులు సంపాదిస్తావు. కానీ నిజమేంటో నీకు తెలుసా? 15 సంవత్సరాలు కష్టపడి చివరికి డిగ్రీ సంపాదిస్తావు, కానీ నీకు జాబ్ దొరకట్లేదు. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఏదో ఒక రీజన్తో నిన్ను రిజెక్ట్ చేస్తున్నారు. రిజెక్ట్ అయ్యి ఇంటికి వచ్చేటప్పుడు రోడ్డు మీద వెళుతున్న కార్స్ని చూసి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ని చూసి, అరే నా లైఫ్ ఎందుకు ఇలా లేదు అని అనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు నిన్ను చూసి నవ్వడం స్టార్ట్ చేస్తారు. నువ్వు వాళ్ళకి దూరంగా ఉండాలనుకుంటావు. నీ రూమ్లో ఒంటరిగా ఉండి కన్నీరు పెట్టుకుంటూ ప్రే చేస్తూ ఉంటావు, దేవుడా ఏదో ఒక విధంగా నాకు ఒక జాబ్ దొరకాలి అని. నిదానంగా నీ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతాయి. అంతలో ఏదో విధంగా ఒక జాబ్ దొరుకుతుంది, కానీ దాని శాలరీ చాలా తక్కువగా ఉంటుంది. కానీ నువ్వేం చేయగలవు? ఆ జాబ్ చేయడం స్టార్ట్ చేస్తావు. అంత తక్కువ శాలరీతో నువ్వు సేవ్ చేసి ఒక ఇల్లు కొనడం అనేది ఇంపాసిబుల్. అందుకే నువ్వు ఒక హోమ్ లోన్ తీసుకుంటావు. ఇప్పుడు నీకు సొంత ఇల్లు ఉంటే సొంత కారు కూడా ఉండాలనిపిస్తుంది, అప్పుడు కార్ లోన్ కూడా తీసుకుంటావు. నీకు తెలియకుండానే నువ్వు నీ లైఫ్ని 4 వైపులా బంధించేస్తావు. ఇప్పుడు ప్రతి క్షణం నీకు ఒకటే భయం, ఎక్కడ ఈ జాబ్ ఊడిపోతుందో అని. ఎందుకంటే జాబ్ పోతే ఇంటి ఖర్చులు ఎలా? హోమ్ లోన్, కార్ లోన్, ఈఎంఐలు నడుస్తున్నాయి, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టాలి. అందుకే నీ సొంత డ్రీమ్స్ని మర్చిపోయి సైలెంట్గా మార్నింగ్ లేచి జాబ్కి వెళ్ళి ఈవినింగ్ తిరిగి వచ్చేస్తూ ఉంటావు. ఆ జాబ్ నీకు నచ్చకపోయినా చేయాల్సిందే. ఇలా రోజులు గడుస్తూ ఒకరోజు నీకు ఈ లైఫ్ ఇంతేరా బాబు అనిపిస్తుంది. క్రమంగా నీకు ఏజ్ అవుతుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది, బహుశా నేను అన్లక్కీ ఏమో, అందుకే నా జీవితంలో పెద్దగా ఏమి సాధించలేకపోయాను, నేను ఎంత కష్టపడినా ఏం లాభం లేకుండా పోయింది అనిపిస్తుంది. కానీ నిజం వేరే ఉంది. ఎస్ మై ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు దాచిపెట్టిన రియాలిటీ వేరే ఉంది. అదే మీరు కళ్ళు మూసుకుని నమ్మి వచ్చిన ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ సిస్టమ్ని మిమ్మల్ని ఫెయిల్ అయ్యేలా చేయడానికి డిజైన్ చేశారు. ఈ సిస్టమ్ని మిమ్మల్ని ఓన్లీ ఒక ఫ్యాక్టరీ వర్కర్గా మార్చడానికి డిజైన్ చేశారు. ఇదేంటి వీడియో ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, నాకు కొన్ని నిమిషాలు ఇవ్వండి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పెద్ద ట్రాప్ అనేది మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1806లో నెపోలియన్ ఆర్మీ అండ్ పర్షియన్ మధ్య యుద్ధం జరుగుతుంది. పర్షియా దగ్గర ప్రపంచంలోనే ద బెస్ట్ స్ట్రాంగ్ ఆర్మీ ఉంటుంది. అయినా సరే యుద్ధంలో ఓడిపోతుంది. పర్షియన్ లీడర్స్కి అర్థం అవ్వదు, ఇంత మంచి ఆర్మీ ఉంచుకుని ఇంత స్ట్రాంగ్ ఉండి కూడా ఎలా ఓడిపోతున్నావు అని. చాలా ఆలోచించిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, వాళ్ళ సైన్యం చాలా స్ట్రాంగ్గా ఉంది, కానీ యుద్ధ సమయంలో వాళ్ళ సోల్జర్స్ వాళ్ళ సుపీరియర్ మాట వినకుండా తమ సొంత బ్రెయిన్ని యూజ్ చేస్తున్నారు. అయితే నెపోలియన్ ఆర్మీ ఓన్లీ నెపోలియన్ యొక్క ఆదేశాలను మాత్రమే ఫాలో అవుతుంది. ఓడిపోయారు కాబట్టి పర్షియా తమ సగం భూమిని నెపోలియన్కి ఇవ్వాల్సి వస్తుంది, అండ్ ఒక శాంతి ఒప్పందం మీద సైన్ కూడా చేయాల్సి వస్తుంది. పర్షియన్ లీడర్స్కి నిద్ర పట్టదు. ఇంకా మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకూడదు, దీనికి ఏదైనా సొల్యూషన్ కావాలని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, ఒక సిస్టమ్ని రెడీ చేయాలనుకుంటారు. ఈ సిస్టమ్ ఎలా ఉండాలి అంటే, సైనికులు ఓన్లీ వాళ్ళు చెప్పిన పని మాత్రమే చేయాలి, వాళ్ళ సొంత బ్రెయిన్ వాడకూడదు, వాళ్ళకిచ్చిన ఆదేశాలను మాత్రమే పాటించాలి, ఏది చెప్పినా అదే నిజమని నమ్మేలా రెడీ చేయాలి. వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ సిస్టమ్ని రెడీ చేస్తారు. అదే పర్షియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది పర్షియన్ కాదు, ప్రషియన్. అందులో 5 నుంచి 13 సంవత్సరాల వరకు ఎడ్యుకేషన్ కంపల్సరీ ఇవ్వబడుతుంది. దీని అసలు ఉద్దేశం ఏంటంటే, వచ్చే తరాలు తమ సుపీరియర్ల ప్రతి మాటను వినేలా, ఎటువంటి క్వశ్చన్స్ అడగకుండా బాస్ ఇచ్చిన ఆదేశాలను మాత్రమే పాటించేలా తీర్చిదిద్దడం. పర్షియన్ లీడర్స్ డిజైన్ చేసిన ఈ ప్లాన్ ప్రకారం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళకి కావాల్సిన రిజల్ట్స్ ఇస్తుంది. ఇదిలా ఉంటే అప్పట్లో ఇంకొక విషయం చాలా పాపులర్ అయింది. 1760 నుంచి 1840 మధ్యలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది. చాలా కొత్త కొత్త ఫ్యాక్టరీలు పుట్టుకొచ్చాయి. అప్పటి వరకు ప్రజలు వ్యవసాయం లేదా చిన్న చిన్న వ్యాపారాలు లేదా వాళ్ళ చేతులతో చేసిన ప్రోడక్ట్స్ తయారు చేసి డబ్బు సంపాదించేవారు. కానీ ఇప్పుడు మషిన్స్ డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఒక వ్యక్తి ఒక నెలలో ఎన్ని ప్రొడక్ట్స్ తయారు చేయగలడో, ఒక మషిన్ ఒక రోజులో దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రొడక్ట్స్ రెడీ చేయగలుగుతుంది. కానీ ఈ ఫ్యాక్టరీస్కి ఒక ప్రాబ్లం వస్తుంది. అదే ఫ్యాక్టరీలో పనిచేయడానికి వర్కర్స్ కొరత. ఎందుకంటే ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు, లేదా వ్యాపారాలు చేసుకుంటున్నారు, లేదా ఏదో ఒకటి ప్రోడక్ట్ తయారు చేసుకుని అమ్ముకుంటున్నారు. అలాంటప్పుడు ఎవరైనా ఫ్యాక్టరీలో ఇంకొకరి కింద వర్కర్గా జాయిన్ అవ్వాలని ఎందుకు అనుకుంటారు? ఎవ్వరూ అనుకోరు. మరి ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి?
ఆన్సర్ ఉంది, అదే ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడున్న ఆఫీసర్స్ ఇంతకుముందు మిలిటరీలో ఇంప్లిమెంట్ చేసిన పర్షియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలుసుకుంటారు. వీళ్ళు కూడా అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో అవుతారు. వీళ్ళు మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు కూడా ఇదే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతాయి. ఈసారి అసలు ఉద్దేశం ఏంటంటే ఒక తరాన్ని తయారు చేయడం, ఒక తరం మైండ్ సెట్ని మార్చేయడం, తమ సుపీరియర్ల ఆదేశాలను మాత్రమే పాటించేలా, వాళ్ళు ఏది వాళ్ళ మైండ్తో ఆలోచించకుండా ఉండేలా తీర్చిదిద్దడం. ఇది వాళ్ళ క్రియేటివిటీని తొక్కేసి వాళ్ళ బ్రెయిన్లో డబ్బు సంపాదించడానికి ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ మిగిలేలా చేయడం. అదే ఫ్యాక్టరీలో పనిచేయడం, ఫ్యాక్టరీలో ఒక వర్కర్గానో లేబర్గానో పనిచేయడం. ఇలా స్టార్ట్ అయింది ఇది. అప్పటి వరకు వ్యవసాయం చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ సంపాదిస్తున్న వాళ్ళ పిల్లల బ్రెయిన్ను ఎంతలా బ్రెయిన్ వాష్ చేస్తారంటే, ఈ పిల్లలు వాళ్ళ స్టడీ కంప్లీట్ చేసి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ బ్రెయిన్లో డబ్బు సంపాదించడానికి ఒకే ఒక ఆప్షన్ మిగిలిపోతుంది, ఫ్యాక్టరీస్ కంపెనీస్లో పనిచేయడం. ఇలా చేసి ఫ్యాక్టరీలో అవసరమైన వర్కర్స్ని ఫిల్ చేస్తారు. వర్కర్స్ కొరత తీరిపోతుంది. బట్ ఆ టైంలో మన ఇండియా బ్రిటిషర్స్ అండర్లో ఉంది. కానీ బ్రిటిషర్స్ కూడా ఒక ప్రాబ్లం ఉండేది. ఈ ఇండియాలో ఉన్న ఇంత భారీ జనాభాను కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. 1835లో లార్డ్ మకావ్లీ బ్రిటిషర్స్ ముందు ఒక ప్రపోజల్ పెడతారు, ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రావాలి అని. అప్పుడున్న ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటిక్ ఈ ప్రపోజల్ని 1835 ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా అమలు చేస్తాడు. ఇలా స్టార్ట్ అయిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్మోస్ట్ పర్షియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లానే ఉంటుంది. కానీ ప్రజలు ఏమనుకుంటారంటే, బ్రిటిషర్స్ మనకు మంచిదే చేయాలనుకుంటున్నారు, మన అందరికీ ఇంగ్లీష్ నేర్పించాలనుకుంటున్నారు అని అనుకుంటారు. కానీ తర్వాత బ్రిటిషర్స్ తమ అసలు బుద్ధి చూపిస్తారు. ఆఫీసుల్లో క్లర్క్ నుంచి మిలిటరీలో సోల్జర్స్ వరకు ప్రతి చోట ఇండియన్స్ సంఖ్య పెరిగిపోతుంది. అయినా మనకు స్వాతంత్రం వచ్చి 76 years అవుతుంది కదా, ఇప్పుడు బ్రిటిషర్స్ ఎవరూ లేరు, మనం ఎవరి కింద పని చేయట్లేదు, ఎవరి రూల్స్ పాటించట్లేదు అని అనుకుంటున్నారా? కానీ కొద్ది నిమిషాల్లో మీ ఆలోచన మీద మీకే నవ్వు వస్తుంది. మీరు పుట్టిన తర్వాత లేదా మీరు పుట్టక ముందే మీ పేరెంట్స్ మైండ్లో వచ్చే ఫస్ట్ ఆలోచన ఏంటంటే, మన పిల్లలు మనలా అవ్వకూడదు, మన పిల్లలను పెద్ద స్కూల్లో చదివించాలని అనుకుంటారు. ఎందుకంటే మన ఇండియాలో కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ నాలెడ్జ్ కోసం కాకుండా స్టేటస్ కోసం పంపిస్తున్నారు. మన కొడుకు పెద్ద స్కూల్లో చదువుతున్నాడు, మన కూతురు పెద్ద కాలేజీలో చదువుకుంటుందని గొప్పగా చెప్పుకుంటారు. మీరు పుట్టి మాట్లాడటం మొదలు పెట్టగానే మీ పేరెంట్స్ గర్వంగా మీకు మంచి స్కూల్లో అడ్మిషన్ తీసుకుని, నేను నా పిల్లల ఎడ్యుకేషన్ పెద్ద స్కూల్లో చేయిస్తున్నాను, ఇంక వాళ్ళ భవిష్యత్తుకి ఎటువంటి లోటు ఉండదు, నేను జస్ట్ టైంకి ఫీజు కడితే చాలు అని అనుకుంటారు. మీరు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్రెష్ మైండ్ సెట్తో, క్రియేటివిటీ ఉన్న మైండ్తో, కొత్త ఆలోచనలతో ఉంటారు. అయితే స్కూల్లో అడుగు పెట్టగానే మీకు కొన్ని సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ ఇస్తారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే చదువుతారు, దాని గురించే ఆలోచిస్తారు. ఒకవేళ వేరే విషయాల గురించి ఆలోచించినా, వేరే విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసినా మీ మార్క్స్ తక్కువ అవుతాయి. తర్వాత మీకు పనిష్మెంట్ పడుతుంది. ఈ స్కూల్స్, కాలేజెస్, కోచింగ్ సెంటర్స్లో మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? నిజంగా వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్ అవుతుందా? అట్లీస్ట్ వాళ్ళకు నేర్పించే విషయాలు వాళ్ళకి నచ్చుతున్నాయా అని మన పేరెంట్స్ ఎప్పుడు ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది, మన పిల్లలు పెద్ద స్కూల్లో చదువుకుంటున్నారు కదా, చాలా మంది అదే స్కూల్కి వెళ్తున్నారు కదా, మన పిల్లలు కూడా బాగా చదువుకుంటారులే, మంచి భవిష్యత్తు ఉంటుందిలే అనుకుంటారు. కానీ మీరు కొద్దిగా ఆలోచిస్తే ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒకే ఒక లక్ష్యంతో చదువులు చెబుతున్నాయి. అదేంటంటే, మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బయటకు వచ్చినప్పుడు మీ మైండ్లో ఒకే ఒక టార్గెట్ ఉంటుంది, ఏదోలా ఒక జాబ్ దొరకాలి అని. ఈ సిస్టమ్కి ఉన్నది ఒకే ఒక గోల్, ఇండస్ట్రీస్కి లేబర్స్ని అండ్ వర్కర్స్ని అందించడం. ఇది ఒక రకమైన ప్రజల గ్రూప్ని తయారు చేస్తుంది. వాళ్ళు వాళ్ళ బాస్ ఆదేశాలను మాత్రమే పాటించగలుగుతారు, తమ సుపీరియర్లకి రెస్పెక్ట్ ఇస్తారు, రోజంతా గొడ్డులా కష్టపడతారు, మంత్ ఎండ్లో శాలరీ తీసుకుంటారు. అయినా ఎవరు మాత్రం ఎందుకు అనుకుంటారు మీరు స్వతంత్రంగా ఉండాలి, లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి అని? ఎవరు అనుకోరు. ఎందుకంటే మీరు ఇండిపెండెంట్ అయిపోతే మీరు క్వశ్చన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఏదైనా తప్పు జరిగితే దానికి అగెనిస్ట్గా ప్రొటెస్ట్ చేస్తారు. కానీ మీరు ఈ ట్రాప్ని కంప్లీట్గా ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మీరు ఇలాంటి ట్రాప్లో పడినప్పుడు మీకు థింక్ చేయడానికి అసలు టైమే ఉండదు. 15-20 సంవత్సరాలుగా ఈ సిస్టమ్ను ఫాలో అవుతూ మీ మెదడు బ్రెయిన్ వాష్కు గురవుతుంది. మీకు ఈ లైఫ్ నార్మల్గా అనిపించేస్తుంది, లేదా వయసు పెరిగి మీపై రెస్పాన్సిబిలిటీ పడటంతో స్వతంత్రంగా ఆలోచించే అవకాశాలు కోల్పోతారు. అండ్ మీరు ట్రై చేసినా కూడా ఈ ట్రాప్ నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మీరు డబ్బులు సంపాదించాల్సి వస్తుంది. లాస్ట్ 20 yearsలో మీరు స్కూల్స్, కాలేజెస్, కోచింగ్స్ లక్షలు ఖర్చు పెట్టి చదివిన చివరికి 30 నుంచి 40 వేల రూపాయల జాబ్ కోసం ఎదురు చూస్తారు. మన ఇండియాలో 42% గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అందులో 25% మందికి మాత్రమే జాబ్ దొరుకుతుంది. మరి మిగతా వాళ్ళు? అంతకన్నా షాక్ అయ్యే విషయం ఏంటంటే, మన దేశంలో ఒక ఇంజనీర్ శాలరీ కన్నా అమెరికాలో ఒక ట్రక్ డ్రైవర్ 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? మనం స్కూల్కి వెళ్ళడం ఆపేయాలా?
చదువుకోవడం మానేయాలా? కోట్ల మంది ప్రతిరోజు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారు కదా. కాబట్టి నేను చెబుతున్నది ఏంటంటే, మీరు ఏదైనా అవ్వాలనుకుంటే, లైఫ్లో ఏదైనా సాధించాలి అని అనుకుంటే, అది ఒక కొత్త లైఫ్ స్టైల్గా మారి ప్రజలు ఎలాంటి క్వశ్చన్స్ అడగకుండా నిర్భయంగా మిమ్మల్ని ఫాలో అయిపోవాలి. ఈ వీడియో చూడకముందు మీ మైండ్లో 2 క్వశ్చన్స్ ఉండేవి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎవరు ఎందుకు సృష్టించారు అని. ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటాయి. ఈ సిస్టమ్ డిజైన్ చేసినప్పుడు ప్రపంచానికి కొన్ని లక్షల మంది వర్కర్స్ అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క వేకెన్సీ ఉంటే 10,000 మంది అప్లై చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సిస్టమ్ ఫాలో అయ్యి ప్రజలు వాళ్ళ లైఫ్ గడిపేశారు. తమ సొంత డ్రీమ్స్ నెరవేర్చుకోలేకపోయారు. తమ పిల్లలకు పెద్దగా ఆస్తులు ఇవ్వలేకపోయారు. ఎవ్వరు కోట్లు సంపాదించలేకపోయారు. వాళ్ళు ఓన్లీ ఒక శాలరీ మీద ఆధారపడి బతికారు. ఇంతలా లే ఆఫ్ జరుగుతున్నాయి కదా, నెక్స్ట్ టైం అందులో నేనుంటానేమో, నన్ను జాబ్ నుంచి తీసేస్తారేమో అనే భయంతో తమ సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించుకుని సుపీరియర్స్ ఆర్డర్స్ని పాటిస్తూ పని చేస్తున్నారు. ఇప్పుడు మన ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నిజాన్ని అంగీకరించకుండా ఈ ట్రాప్లోనే చిక్కుకుపోయి మన పిల్లలను కూడా అదే దారిలో నెట్టడం, లేదా మనమే మన మార్గాన్ని సృష్టించి స్వయంగా అన్వేషించి ఎథికల్ పద్ధతుల ద్వారా మన కళలు ఆశలు ఎలా నెరవేర్చుకోవాలో తెలుసుకోవడం. ఇప్పుడు ఇంతకు ముందులాగా ఓన్లీ జాబ్ కోసమే ఫోకస్ చేసే సిస్టమ్ని ఫాలో అయ్యే డిగ్రీల అవసరం లేదు. రోజులు మారాయి. స్కిల్స్ నేర్చుకోవడానికి మనం గతంలో కాలేజీలకి లక్షల రూపాయలు ఖర్చు చేసి 5-6 గంటలు కష్టపడి చదివి తగిన నాలెడ్జ్ పొందలేకపోయాం. ఇప్పుడు అన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో కోర్సుల ద్వారా నేర్చుకోవచ్చు. ఆ పర్టికులర్ స్కిల్స్లో నిజంగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ నుంచే నేర్చుకోవచ్చు, ఓన్లీ థెరటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో కాదు. ఒకవేళ మీరు తల్లిదండ్రులైతే మీ పిల్లలను స్కూల్ కాలేజీకి పంపండి, కానీ మార్క్ షీట్ని అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఈ ప్రపంచంలో చేయడానికి చాలా పనులు ఉన్నాయని వాళ్ళకి చెప్పండి, ఇన్స్పిరేషన్ ఇవ్వండి. ఓన్లీ మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా విషయాలు ఉన్నాయి. మీ పిల్లలను కొత్త కొత్త విషయాలను ఎక్స్ప్లోర్ చేయడానికి, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఎంకరేజ్ చేయండి. ఇప్పటి వరకు JEE, నీట్, గేట్ కోసం 1 లేదా 2 సంవత్సరాలు డ్రాప్ తీసుకుంటున్నాం. కానీ మీ సొంత ఇంట్రెస్ట్ని, మీ ప్యాషన్ని తెలుసుకోవడానికి ఎప్పుడైనా టైం స్పెండ్ చేశారా? ఇది చాలా ఇంపార్టెంట్. మీరు నార్మల్ లైఫ్ కావాలనుకుంటున్నారా, లేదా మీ లైఫ్లో ఏదైనా పెద్దగా సాధించి మీ ఫ్యామిలీకి, మీ పిల్లల భవిష్యత్తుకి అండగా ఉండాలనుకుంటున్నారా? మీ డిసిజన్ కంప్లీట్గా మీ చేతిలోనే ఉంది. నేను మీ వెంకటేష్, సైనింగ్ ఆఫ్.